వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో భారీ పెట్టుబడికి ఎంఓయూ కుదుర్చుకున్న మరో కంపెనీ 10,000 కోట్ల రూపాయలతో 400 మెగావాట్ల ఏఐ డేటా క్లస్టర్ ఏర్పాటుకు కంట్రోల్ ఎస్ కంపెనీ అంగీకారం. గత ప్రభుత్వం రేషన్ కార్డులపై దృష్టి సారించలేదు. రాష్ట్రంలో 40 లక్షల మంది లబ్ధి చేకూరేలా రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నాం. కరీంనగర్ జిల్లా నారాయణపూర్లో నిర్వహించిన గ్రామ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం. పారదర్శకంగా అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాల లబ్ధి చేకూర్చాలి. జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన సంక్రాంతి ప్రయాణాలు. 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రోజుకు సగటున 40 నుండి 50 వేల వరకు హైదరాబాద్కు వాహనాల రాకపోకలు. జిల్లాలో ఆర్టీసీకి పెరిగిన సంక్రాంతి ఆదాయం. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం. హైదరాబాద్లోని పలు చోట్ల ట్రాఫిక్ జామ్. బీజేపీ కార్యకర్తలకు అన్ని వేళలా అండగా ఉంటా. తన కార్యాలయంలో బూత్ స్థాయి కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా 13.65 లక్షల చెక్కులను అసెంబ్లీ కన్వీనర్లు, మండలాల ఉపాధ్యక్షుల చేతుల మీదుగా పలువురు బాధితులకు అందజేద్దాం. రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాలకు దరఖాస్తు చేసుకుని వారు ఈ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో బ్రహ్మాజీవాడ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించిన సీఎం యోగి, కేబినెట్ మంత్రివర్గం. అర్హులందరికీ సంక్షేమ పథకాలు లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం. ఆర్మూర్, మోర్తాడ్ మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. అయోధ్యకు గణనీయంగా పెరిగిన భక్తుల రద్దీ. అయోధ్య బలరాముడి ప్రాణ ప్రతిష్టకు నేటితో ఏడాది పూర్తి. తెలంగాణలో భారీ పెట్టుబడికి మరో కంపెనీ ఎంఓయూ కుదుర్చుకుంది. హైదరాబాద్లో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 400 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు కంట్రోల్ ఎస్ కంపెనీ అంగీకారం తెలిపింది. దీంతో 3,600 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, కంట్రోల్ ఎస్ సీఈఓ శ్రీధర్ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ డేటా సెంటర్ రాష్ట్రంలో మరో మైలురాయి కానుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అన్ని వేళలా అండగా ఉంటానని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. బుధవారం నిజామాబాద్లోని ఎంపీ అరవింద్ కార్యాలయంలో అరవింద్ ధర్మపురి బూత్ స్థాయి కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా పార్లమెంట్ పరిధిలోని 33 మంది బూత్ స్థాయి కార్యకర్తలకు 13.65 లక్షల చెక్కులను అసెంబ్లీ కన్వీనర్లు, మండలాల అధ్యక్షుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన పత్రికా ప్రకటన విడుదల చేస్తూ చనిపోయిన, వివాహమైన, నూతన గృహ ప్రవేశం, హాస్పిటల్ బిల్లులు తదితర కేసులకు తన ఫౌండేషన్ ద్వారా కార్యకర్తలకు తగిన సహాయం చేస్తానన్నారు. కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్లు, మండలాల అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎంపీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఆర్మూర్ మండలం గోవింద్పేట్, మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామాల్లో బుధవారం ప్రజాపాలన గ్రామ సభల్లో పాల్గొన్నారు. ఆయా పథకాల కింద అర్హులుగా గుర్తించబడిన వారి జాబితాను అందరి సమక్షంలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం గ్రామ సభల్లో చదివి వినిపించిన పేర్లు ముసాయిదా జాబితా మాత్రమేనని, ఇందులో అనర్హులు ఉంటే లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తామన్నారు. అలాగే అర్హులు ఉంటే దరఖాస్తులు తీసుకుంటామన్నారు. ఈ నెల 24వ తేదీ తర్వాత మండల పరిషత్ కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేసే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీఓ రాజగౌడ్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, మోర్తాడ్ ఎంపీడీఓ బ్రహ్మానందం, తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో 165 మంది కుటుంబాలు, బేసికల్ గా ఇండివిజువల్స్ కాదు, 165 ఫ్యామిలీస్ కి మనకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఎవరికైతే ఏ ఫ్యామిలీకి అయితే భూమి లేదో, అదేవిధంగా
2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 20 రోజులు పనికి ఆహార పథకం అంటే ఎన్ఆర్ఈజిఎస్ కింద పనిచేశారో వాళ్ళకి మనకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సో ఒక్కొక్క మనకి ఇన్స్టాల్మెంట్లో 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇస్తారు. సో అందులో మీ గ్రామ పంచాయతీలో 165 ఫ్యామిలీస్ ఇప్పుడు మనము లిస్ట్ చదవడం జరిగింది. సో ఇది ఫైనల్ ఏం కాదు, అంటే మనకి టెంటటివ్గా బెనిఫిషరీస్ లిస్టు. దీంట్లో ఏమైనా మీకు ఇనెలిజిబుల్ వాళ్ళు ఉన్నారు, భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి మీరు అబ్జెక్షన్స్ ఇస్తే వాటిని మనము తీయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా జెన్యూన్ వాళ్ళు మిస్ అయ్యారు అనుకుంటే అంటే మనకి గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏమంటే అందరికీ పథకాలు అందాలి, అంటే అర్హులైన వాళ్ళందరికీ కూడా పథకాలు రావాలి అనే ఉద్దేశంతో, అంటే అధికారులు కూడా ఏదో ఈ లిస్ట్ ఫైనల్ చేసి వాళ్ళకే వస్తాయి అని కాదు. సో ఇంకా ఎవరైతే మిస్ అయి ఉన్నారో ఈ గ్రామ సభలో వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా ఈ లిస్ట్కి యాడ్ చేయడం జరుగుతుంది లబ్ధిదారుల జాబితాకి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఏమంటే ఆ ఉన్న లిస్ట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, వాటిలో ఎవరైనా ఇన్ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారా, సో జెన్యూన్గా ఎలిజిబుల్ వాళ్ళు ఎవరైనా విలేజ్లో మిస్ అయితే వాళ్ళతో కూడా అప్లికేషన్స్ ఇప్పిస్తే, అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కాదు ప్రతి పథకానికి కూడా, అంటే రేషన్ కార్డులు అవ్వచ్చు, లేదు రైతు భరోసా అవ్వచ్చు, ఎవరైనా మిస్ అయి ఉన్నారు మీ గ్రామంలో అంటే సో మీరు లీడ్ తీసుకొని వాళ్ళు ఇక్కడ అప్లికేషన్స్ ఈరోజు ఇవ్వచ్చు. సో లేదు గ్రామ సభలో ఈరోజు విలేజ్లో లేరు అనుకుంటే వాళ్ళు 24 తర్వాత మండల ఆఫీస్లో కూడా ఇవ్వచ్చు. అంటే మేము గ్రామ సభకి అటెండ్ కాలేదు, మేము ఆ రోజు ఊర్లో లేము, మేము ఇవ్వలేదు, మా పేర్లు మిస్ అయిపోయి అనుకోకుండా, సో ఈరోజు ఎవరైతే విలేజ్లో అవైలబుల్గా ఉంటారో వాళ్ళ పేర్లు మిస్ అయితే వాళ్ళు ఈరోజు అప్లికేషన్స్ ఇవ్వండి మిస్ అయిన వాళ్ళు. లేదు అనుకుంటే మీరు మండల ఆఫీస్లో కూడా ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళ దగ్గర అంటే మండల ఆఫీస్లో ఏదైతే డేటా ఉందో దాని ప్రకారంగా ఎలిజిబుల్ లిస్టు అనేది మీకు ఈరోజు డిస్ప్లే చేశారు. దీంట్లో గత ప్రభుత్వం రేషన్ కార్డులపై దృష్టి పెట్టలేదని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. 40 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా కొత్త రేషన్ కార్డులు తీసుకొస్తున్నామని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన చేశారు. మానకొండ నియోజకవర్గం, రేణికొండ, చొప్పదండి నియోజకవర్గం, నారాయణపూర్, వేములవాడ నియోజకవర్గం, రుద్రంగి, ధర్మపురి నియోజకవర్గం, జైనా గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో పాల్గొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డులపై గందరగోళం, ఆందోళన అవసరం లేదన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. కులగణన, ప్రజాపాలన, ప్రజావాణి, మీ సేవలో ఇదివరకు దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే 10 ఏళ్లుగా రేషన్ కార్డులు రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నిరుపేదలను గుర్తించి కొత్తగా రేషన్ కార్డులు ఇస్తుందని, రేషన్ కార్డులతో పాటు సన్నబియ్యం ఇయ్యబోతున్నామని చెప్పారు. ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున త్వరలో సన్నబియ్యం ఇస్తామని ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద నిరుపేదలకు 12,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నామని తెలిపారు. అంతా భూములు వాళ్ళకే ఇస్తున్నారు, మా సంగతి ఏందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని అడిగినారు. అందుకోసమే స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో లేదు, మన రాష్ట్రంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం మొదలుపెట్టి వ్యవసాయ కూలీలకి, భూమి లేని వ్యవసాయ కూలీలకి మా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చే పథకాలను ఉద్దేశపూర్వకంగా లబ్ధిదారులకు అందించకుండా ప్రవర్తిస్తున్నాడని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ప్రజానిలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతుందని, అలాగే బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గెలిచి కూడా సంవత్సరం అవుతుందని, ఈ సంవత్సర కాలంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడన్న విషయం మర్చిపోయి ప్రోటోకాల్ మర్యాదలు ఇచ్చిన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకుండా, ప్రభుత్వం ఇచ్చే పథకాలను లబ్ధిదారులకు అందకుండా ఉద్దేశపూర్వకంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడు వారి పార్టీ కనీసం రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం ఆర్థికంగా ఎంత కష్టపోయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని చెప్పారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రోటోకాల్ ఉందని గ్రామాన జరుగుతున్న గ్రామ సభల్లో పాల్గొని ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలని హితవు పలికారు.
కానీ ప్రభుత్వం అమలు చేసే పథకాల పట్ల తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం మంచిది కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పాలపు నర్సయ్య, వేల్పూర్ ఏఎంసీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సారెడ్డి, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నుల శివకుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ గౌడ్, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, కమర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకేట రవి, ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవారెడ్డి, యూత్ కాంగ్రెస్ అన్ని మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ గమనించాలా, దాదాపు మండలాల వారీగా మీకు స్టేట్మెంట్ ఇస్తా. నవంబర్ 2వ తారీఖున ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా ఇప్పటికి కూడా ప్రజలకు పంపిణీ జరగలేదు. ఆయనకు రాజరిక పోకడలు అలవాటు అయిపోయినాయి. ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు ఆయనకు చెక్కుల పంపిణీ చేసేటువంటి సమయం లేదు. దాన్ని మేము ప్రోటోకాల్ ఉల్లంఘించొద్దని నిర్ణయం తీసుకొని వెయిట్ చేసినాం. ప్రజలకు అన్యాయం జరుగుతుంది, మరి మీ ప్రజలకు ఎప్పుడు పంపిణీ చేస్తారు అని ప్రశ్నించినాం. ప్రశ్నిస్తే ఇప్పుడు ముందుకొచ్చి నేను బహిష్కరిస్తున్నా అని చెప్తున్నాడు. మరి 3 నెలల నుంచి ఏం చేసినావు, ఏడగడ్డి వీగినావు అని అడుగుతున్న ప్రశాంత్ రెడ్డి. ప్రజల్ని ఇబ్బంది గురి చేయకు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకు. నిన్ను గెలిపించినందుకు మేము నీ మీద ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా కక్ష పెట్టుకోకుండా నీ ప్రోటోకాల్కు మర్యాద ఇవ్వాలని ఇప్పటి కూడా ఎక్కడ కూడా ప్రోటోకాల్ ఉల్లంఘించలేదు. కానీ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. నువ్వు ప్రజలని అన్యాయం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు. ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ప్రశాంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా నీ పద్ధతిని మార్చుకొని నువ్వు గెలిచినందుకు నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండు, ప్రజల సమస్యలను తీర్చు. కానీ తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేస్తే ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారు. ఇవాళ నువ్వు చూసిన వీడియో రికార్డు ఏమని రెచ్చగొడుతున్నావు, ఎక్కడికక్కడ నిలదీయండి రెచ్చగొడుతున్నావు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నావు, ఏనాడు కూడా రేషన్ కార్డు ఇవ్వలేరు మీరు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, ఇండ్లు ఇవ్వలేరు. ఎలక్షన్లు వచ్చినావు, ఖాళీ పత్రాలు ఇచ్చినావు, ప్రజలను మభ్యపెట్టి గెలిచినావు. అమాయకమైన ప్రజలు కొంత తేడాతో విజయం వచ్చింది. కానీ మేము అట్లా లేదు. ప్రతి అప్లికేషన్ క్షుణ్ణంగా పరిశీలించాలని గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చిండ్రు. మరి వారి ఆదేశాల మేరకు అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలన జరుగుతున్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంది, ప్రజలకు ఆ యొక్క పథకాలన్నీ అందాలంటే మీ వాళ్ళు మా వాళ్ళు ఆఫీసర్లంతా కూర్చొని ఆఫీసర్లకు పని చేసే అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. తన పిఏ సుర్జిత్ రెడ్డి మాతృమూర్తి ఏలేటి వనమాల కాలం చేయడంతో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరామర్శించి సానుభూతి తెలిపారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిఏ సూరిత్ రెడ్డి మాతృమూర్తి ఏలేటి వనమాల కాలం చేయడంతో ఈరోజు పెర్కిట్లో జరిగిన అంత్యక్రియల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే పద్మారావు అస్వస్థతకు గురి కావడంతో మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లి అస్వస్థతకు గురై చికిత్స అనంతరం హైదరాబాద్ చేరుకున్న పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే టి పద్మారావును ఆయన ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆయనతో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులున్నారు. సరిగ్గా ఏడాది క్రితం ఈ రోజే ప్రాణ ప్రతిష్ఠ చేసిన రామ్లల్లా అయోధ్య నగరానికి గణనీయంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఓవైపు ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాతో దేశం మొత్తం భక్తి తరంగంలో మునిగిపోయింది. మరోవైపు అయోధ్య రామాలయం వార్షిక వేడుక నిర్వహించుకుంటోంది. ఏడాది క్రితం ఇదే రోజు రామ్లల్లా ప్రతిష్ఠించబడ్డారు. జనవరి 22, 2024 నుంచి అయోధ్య నగరానికి గణనీయమైన భక్తుల రద్దీని పర్యాటకుల తాకిడి కొనసాగుతుంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రంలో ఆగస్టు 5, 2020న రామ మందిర నిర్మాణ ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ నిర్వహించారు. ఈ ఆలయ నిర్మాణాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షించింది. జనవరి 22, 2024న బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముదురు రంగు కృష్ణశిలపై రామ్లల్లా 51 అంగుళాల పొడవుతో 5 ఏళ్ల బాలుడిలా విల్లు బాణం పట్టుకుని దర్శనమిస్తున్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ క్రికెట్ పోటీలను అదనపు కమిషనర్ బస్వారెడ్డి ప్రారంభించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలను బుధవారం ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పోటీల్లో బాపూజీ వచనాలయం అధ్యక్షుడు భక్తవత్సరం, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జర్నలిస్టు సోదరులకు, మిత్రులకు, శ్రేయభిలాషులందరికీ
శుభాకాంక్షలు. జర్నలిస్టులు తీవ్ర ఒత్తిడిలో విధుల నిర్వహణ అన్నది ప్రతి రోజు జరిగే కార్యక్రమమే. కాకపోతే అందరిలో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కోసం క్రీడలు నిర్వహించడం అన్నది ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే క్యారమ్ అండ్ చెస్తో పాటు షటిల్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల కోసం గత ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోని వారు ఈ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. బుధవారం తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ పథకాల్లో అర్హత కలిగిన వారి పేర్లు రానివారు దరఖాస్తులు ఆయా కౌంటర్లలో సమర్పించవచ్చని తెలిపారు. దరఖాస్తులు తీసుకోవడం నిరంతర ప్రక్రియ అని అన్నారు. గ్రామ సభల్లోనే కాకుండా ఎంపీడీఓ కార్యాలయంలోని ప్రజాపాలన కౌంటర్లో కూడా దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. ఇప్పుడు సమర్పిస్తున్న దరఖాస్తులపై పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామ సభల్లో చదివిన జాబితాలపై అభ్యంతరాలు, ఆక్షేపణలు, చేర్పులు ఉంటే పూర్తి వివరాలు గ్రామ సభలో తెలియజేయవచ్చని తెలిపారు. ఈ గ్రామ సభలో మండల ప్రత్యేక అధికారి రాజారాం, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సయ్యద్ సాజిద్ అలీ, పంచాయతీ కార్యదర్శి రేణుక, వ్యవసాయ అధికారి నర్సింహులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాల కోసం ఈ నెల 25న ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బీపీ మధుసూదన్ రావు తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ ప్రభుత్వంలోని కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారాల శాఖ క్రింద ఒక రిజిస్టర్డ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. ఇది తెలంగాణ నుండి అర్హత కలిగిన, నైపుణ్యం కలిగిన మరియు సెమీ స్కిల్డ్ కార్మికులకు విదేశీ ప్లేస్మెంట్ సులభతరం చేయడానికి ఒక నిర్దిష్ట ఆదేశంతో ఉంది. ఫిజీ ఐలాండ్లో నిర్మాణ, ఐటీ ఫీల్డ్ మరియు అకౌంట్స్ కోసం ఖాళీలున్నాయి. అభ్యర్థులు కనీసం సంబంధిత విద్యా అర్హతతో పాటు అనుభవం మరియు ఆంగ్లం, మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలన్నారు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం శివాజీనగర్, నిజామాబాద్ నందు ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తుందని, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ డ్రైవ్కు హాజరై వారి యొక్క రెజ్యూమ్లను tomcom.resume@gmail.com కు పంపగలరన్నారు. మరిన్ని వివరాల కోసం 9440498661, 9440051452 నంబర్లను సంప్రదించాలని సూచించారు. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు వెళ్లడంతో హైదరాబాద్లో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఎల్బీ నగర్లో ట్రాఫిక్కు కాసేపు అంతరాయం కలిగింది. 22, 23, 24, 28, 29 తేదీల్లో ఎన్ఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి పేపర్ 1 నిర్వహిస్తారు. చివరి రోజు 30న బీఆర్క్, బీ ప్లానింగ్ సీట్ల కోసం పేపర్ 2 జరుగుతుంది. దేశవ్యాప్తంగా 2 పేపర్లకు కలిపి 12 లక్షల మందికి పైగా దరఖాస్తు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1,50,000 మంది హాజరవుతున్నారు. సిర్నపల్లి రైతులకు వెంటనే పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఇందల్వాయి మండల బీజేపీ అధ్యక్షురాలు సవిత డిమాండ్ చేశారు. ఇందల్వాయి మండలంలోని సిర్నపల్లి గ్రామంలో సర్వే నంబర్ 497లో ఉండే సుమారు 300 మంది రైతులకు గత 30 సంవత్సరాల నుండి సాగులో ఉండి పంటలు పండిస్తున్నారని మహిళా మండల బీజేపీ అధ్యక్షురాలు సవిత ఆధ్వర్యంలో తహసీల్దార్ వెంకట్రావుకు రైతులకు వెంటనే పట్టాలు ఇప్పించాలని కోరారు. తహసీల్దార్ వెంకట్రావు వెంటనే స్పందించి సర్వే నంబర్ 497లో ఎంతమంది రైతులు, ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయని వాటి వివరాలను తీసుకుని తహసీల్దార్ కార్యాలయానికి రైతులు రావాల్సిందిగా రైతులకు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మండల బీజేపీ మహిళా అధ్యక్షురాలు సవిత మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి వారి సొంత భూములను సుమారు 300 మంది రైతులు పంటలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. కానీ వారికి మాత్రం గతంలో ఇచ్చిన పట్టా పాస్ పుస్తకాలే ఉన్నాయి. కానీ కొత్తగా వచ్చిన వారికి ప్రభుత్వం ధరణి కింద ఈ రైతులకు కొత్త పట్టేదార్ పాస్ పుస్తకాలను ఇవ్వకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాబట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 పథకాల్లో గ్రామంలో ఏమీ ఆధారం లేని పేద మహిళలకే ఆ 4 పథకాలు వర్తించేలా చూడాలని ఆమె అధికారులను కోరారు. రైతులకు చాలా మందికి పట్టాలు లేవండి. 497 అనే ఒక ల్యాండ్ పరంగా 300-400 ఎకరాల పట్టాలు లేకుండా ఉన్నారు. వీళ్ళకి ఇప్పటి వరకు రైతు భరోసా కానీ, ఇన్సూరెన్స్ కానీ, రైతు బంధు కానీ ఏది కూడా వర్తించలేదు. వీళ్ళకు పట్టాలు అయ్యే విధంగా ఎంఆర్ఓ సార్ని రిక్వెస్ట్ చేసి గ్రామ సభలో మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వీళ్ళకి పట్టాలు అయ్యే విధంగా కంపల్సరీ గవర్నమెంట్ సహకరించాలని మేము కోరుకుంటున్నామండి. గ్రామ సభల్లో చదివిన జాబితాల్లో పేర్లు రానివారు ఇప్పుడు దరఖాస్తులు చేసుకోవచ్చని అదనపు కలెక్టర్ వి విక్టర్ అన్నారు.
బుధవారం కామారెడ్డి మండలం షాబ్దిపూర్, సదాశివనగర్ మండలం తిరుమన్పల్లి గ్రామాల్లో జరిగిన సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజాపాలన దరఖాస్తు చేసుకుని పేరు రాని వారు ప్రస్తుతం ఏర్పాటు చేసిన కౌంటర్లో దరఖాస్తులు సమర్పించవచ్చని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా లబ్ధి చేకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఈ సభల్లో కామారెడ్డి తహసీల్దార్ జనార్దన్, సదాశివనగర్ తహసీల్దార్ గంగాసాగర్, ఆయా మండలాల ఎంపీడీఓలు, వ్యవసాయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సిర్నపల్లి గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల జాబితాను అధికారులు ప్రకటించారు. ఇందల్వాయి మండలంలోని సిర్నపల్లి గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామ పంచాయతీ వద్ద గ్రామ ప్రత్యేక అధికారి తహసీల్దార్ వెంకట్రావు, పంచాయతీ కార్యదర్శి నాగేష్ ఆధ్వర్యంలో గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహాల లబ్ధిదారుల ఎంపిక కొరకు ఏర్పాటు చేసిన గ్రామసభలో జాబితాను చదివి వినిపించారు. గ్రామసభలో పంచాయతీ కార్యదర్శి నాగేష్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితాను ప్రకటించినప్పుడు అనర్హులను ఎంపిక చేశారని గ్రామంలోని గ్రామస్తులు, మహిళలు అధికారులను నిలదీశారు. ప్రకటించిన జాబితాను నిలిపివేసి పై అధికారులతో సరి చేస్తామని అధికారులు సభ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే రైతు భరోసా అందించడానికి సాగుకు యోగ్యం కానీ అనర్హత కలిగిన భూములను, వాటి జాబితాను ప్రకటించారు. అనంతరం రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితాను చదివి వినిపించారు. అలాగే ఇందిరమ్మ గృహాల జాబితాను చదివి వినిపించి జాబితాలో పేర్లు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని, పేరు రానంత మాత్రాన ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి తహసీల్దార్ వెంకట్రావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగేష్ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ నవీన్ గౌడ్, మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు సవిత, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు, గ్రామ కార్యదర్శులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలనలో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మరియు రేషన్ కార్డులలో కూడా కొత్తగా తీసుకోవడం కానీ, ఉన్న వాటిలో పేర్లు చేర్చుకోవడం కానీ, లేదంటే ఉన్న రేషన్ కార్డులో వేరువేరుగా చేసుకోవడం కానీ, వాటికి సంబంధించి ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలంలో గల సిర్నాపల్లి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులు, ప్రజలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీటి గ్రామ సభలో ఇందాక చెప్పినట్టు ఆ 4 పథకాలకు సంబంధించినటువంటి అర్హుల జాబితాలు మన దగ్గర ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా మనం గ్రామ సభలో అందరికీ చదివి వినిపించడం జరిగింది. ఒకవేళ ఈ జాబితాలలో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ నుంచి కూడా మనం దరఖాస్తులు స్వీకరిస్తున్నాము. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం గ్రామ సభలను అధికారులు నిర్వహించారు. ఎడపల్లి మండలంలోని టానాకలాన్, జానకంపేట, ఇందిరమ్మ ఇండ్లు కావాలని, రేషన్ కార్డులు కావాలని గ్రామస్తులు దరఖాస్తులు పెట్టుకున్నారు. జానకంపేట గ్రామంలో రోడ్డు విస్తరణ సమయంలో ఇల్లు కోల్పోయిన వారికి నేటి వరకు ప్రభుత్వం సహాయం అందించలేదని, నష్టపరిహారం ఇవ్వలేదని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. వికలాంగులు తమకు పక్కా ఇంటి నిర్మాణాలు ప్రభుత్వం ఇవ్వాలని వినతి పత్రాలు ఇచ్చారు. వడ్డేపల్లి గ్రామంలో ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని గ్రామస్తులు కోరారు. గ్రామ సభలో తహసీల్దార్ గన్వాల్, ఏఈ గబ్బర్ సింగ్, మాజీ సర్పంచ్లు భాస్కర్ రెడ్డి, విజయ్ కుమార్, శ్రీధర్ గ్రామస్తులు పాల్గొన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు విభిన్న విషయాల పట్ల అవగాహనను పెంపొందించుకొని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె సాల్మాన్ సూచించారు. సిరికొండ సత్యశోధక్ పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు డైమండ్ జూబ్లీ ప్రత్యేక జాతీయ క్యాంప్ క్రాఫ్ట్ పైన ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు వివిధ రకాల క్యాంప్ క్రాఫ్ట్ కు సంబంధించి తయారు చేసిన వాటిని ఈ రోజు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె సాల్మాన్ విద్యార్థులు ప్రదర్శించిన అంశాలను పరిశీలించారు. తదనంతరం సాల్మాన్ మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో శిక్షణ విద్యార్థుల్లో పాఠశాల స్థాయి నుండే క్రమశిక్షణ, నడవడిక, సేవా తత్పరత గుణాన్ని పెంపొందింపజేస్తుందన్నారు. లార్డ్ బర్డెన్ సావెల్ ఇంగ్లాండ్లో 1907లో ప్రారంభించిన స్కౌట్స్ అండ్ గైడ్స్ 1909లో మన దేశానికి వచ్చిందన్నారు. అంచెలంచెలుగా కార్యరూపం దాల్చి పరిణితి చెంది 75 వసంతాల సంబరాలు పురస్కరించుకొని తమిళనాడులో తిరుచిలో జరిగే వజ్రోత్సవ వేడుకలకు సత్యశోధక్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎంపిక కావడం హర్షణీయమన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు స్వతహాగా చేసిన ఫ్లాగ్ పోల్, బెడ్ ర్యాక్, డబుల్ కాట్ ఉయ్యాల, టవల్ స్టాండ్, ప్లేట్ స్టాండ్, క్లాత్ వైర్ మొదలైనవి వారి అంతర్గత ప్రజ్ఞాపాఠవాలకు అద్దం పట్టిందని కొనియాడారు. విద్యార్థులకు వ్యక్తిగా మాత్రమే కాకుండా సమూహంగా ఉంటే సాధించే అవకాశాలను, విజయాలను సొంతం చేసుకోవడం స్కౌట్స్ అండ్ గైడ్స్ నేర్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య, గైడ్ టీచర్ వనిత మరియు విద్యార్థులు పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది.
పండుగకు ముందు తర్వాత సర్వీసులు తిప్పడంతో ₹1 కోటి పైగా ఆదాయం సమకూరింది. నిజామాబాద్ రీజియన్ పరిధిలో ఉమ్మడి జిల్లాలో 6 డిపోలున్నాయి. పండుగకు ముందు ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు, తర్వాత 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడిపారు. నిజామాబాద్ టు జేబీఎస్, నిజామాబాద్ టు వరంగల్, ఆదిలాబాద్, నిర్మల్, భైన్సా, బోధన్, ఆర్మూర్ ఇలా జిల్లా కేంద్రం నుంచి ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు సైతం సర్వీసులు నడిపారు. పండుగకు ముందు 444 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని ఆర్ఎం జ్యోత్స్న ప్రకటించారు. రద్దీ పెరగడంతో 568కి పెంచారు. 2,30,007 కిలోమీటర్లు తిప్పడం ద్వారా ₹1,73,08,283 ఆదాయం సమకూరింది. ప్రజా ఉద్యమాల సారథి సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ ప్రజలను కోరారు. మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్ను బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నన్నేసాబ్ మాట్లాడుతూ జనవరి 25 నుండి 28 వరకు 4 రోజుల పాటు మహాసభలు జరుగుతాయన్నారు. జనవరి 25న మధ్యాహ్నం 2 గంటలకు ఐబీ నుండి ప్రజా ప్రదర్శన, భారీ ర్యాలీ ఉంటుందని తెలిపారు. అనంతరం పిఎస్ఆర్ గ్రౌండ్లో బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు. మహాసభలకు పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కరత్, బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య, చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర నాయకులు జూలకంటి రంగారెడ్డి, వీరయ్య, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జయరాజ్ హాజరవుతున్నారని తెలిపారు. జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు, సభ్యులు, మేధావులు, కార్మికులు, కర్షకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా కమిటీ సభ్యులు లక్ష్మణ్, భీమయ్య, నాయకులు నరేష్, ప్రవీణ్, సాదిక్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణంలో జరగబోతున్నాయి. సంగారెడ్డి పట్టణంలో జరగబోయే సిపిఎం రాష్ట్ర 4వ మహాసభలకు సిపిఎం అఖిల భారత జాతీయ కన్వీనర్ కామ్రేడ్ ప్రకాష్ కారాత్, బృందాకర్ హాజరవుతున్నారు. వీరితో పాటు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు, రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారు. ఈ రాష్ట్ర మహాసభలకు నిజామాబాద్ జిల్లాలోని పార్టీ నాయకులు బీర్కూర్ మున్నూరు కాపు యువత మండల కమిటీని ఎన్నుకున్నారు. మున్నూరు కాపు యువత బీర్కూర్ మండల కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. మున్నూరు కాపు యువత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పటేల్ ఆదేశానుసారం మున్నూరు కాపు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొంగ్లి శ్రీనివాస్ పటేల్, కొమ్ము ధనుంజయ్ బాన్స్వాడ యువత కన్వీనర్ ఆధ్వర్యంలో నియామక పత్రాన్ని అందించారు. మున్నూరు కాపు యువత బీర్కూర్ మండల కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బొగడమీది సాయి, మండల ఉపాధ్యక్షులుగా ధర్మతేజ, కల్ల సాయి కుమార్, కార్యదర్శిగా గంగాధర్, సంజీవ్, ప్రధాన కార్యదర్శిగా రెంజర్ల అనిల్, కోశాధికారిగా మేకలగాలు, సోషల్ మీడియా కన్వీనర్ కొట్టే వినేష్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా యువత మండల అధ్యక్షులు సాయి మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని మున్నూరు కాపు మండల యువత అధ్యక్షులు బొగడమీది సాయి తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని 17వ వార్డులో ప్రజాపాలన వార్డు సభ జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బెల్లంపల్లి పట్టణంలోని 17వ వార్డులో స్పెషల్ ఆఫీసర్ ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో ప్రజాపాలన వార్డు సభ నిర్వహించారు. ఇంద్రం ఇల్లు, రేషన్ కార్డుల కోసం కొత్త దరఖాస్తులు సేకరించారు. మొదటి విడత లబ్ధిదారుల జాబితా వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ ఉదయ్, మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్, ఇంద్రమ కమిటీ మెంబర్స్ కుడికల శంకర్, గంప లక్ష్మీనారాయణ, జంగపల్లి శ్రీనివాస్, రేగుంట సుమంత్, వెంకటేష్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్డులో నివసిస్తున్న ప్రతిచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ నెల 26 జనవరిన నుండి 4 పథకాలు అమలు చేయబోతుంది. ఈ పథకాల వివరాలు వార్డులోని ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ వార్డు సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన వార్డులో నివసిస్తున్న అర్హులైన అందరి లబ్ధిదారులకి ఈ పథకాల కింద సహాయం అందించాలనేదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకాలలో ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు మరియు కొత్త రేషన్ కార్డులు, ఈ 2 పథకాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం దగ్గర ఉన్న హిందువుల 500 సంవత్సరాల కల నెరవేరిన రోజు అదే రామమందిర నిర్మాణమని దర్పల్లి బీజేపీ నాయకులు అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో గల రామాలయం నిర్మించి సంవత్సర కాలమైన సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్లి టెంకాయలు కొట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ రామమందిర నిర్మాణం దళిత గోవిందం పథకం కింద తిరుమల తిరుపతి దేవస్థానం వారి నిధులచే నిర్మించబడిందని, ఈ మందిరం నిర్మించి ఏడాది పూర్తయిందన్నారు. ఈ సందర్భంలో కోమటి దాసు మాట్లాడుతూ హిందువుల 500 సంవత్సరాల కల నెరవేరిన సందర్భంగా మన ఊరిలో దళితవాడలో నిర్మించిన రామమందిరంలో ఉన్న రాములకు కొబ్బరికాయలు కొట్టి సంబరాలు జరుపుకున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కోమటి దాసు, మేతర్ నారాయణ, బీజేపీ దర్పల్లి మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు కరక గంగారెడ్డి, నల్లపంటయ్య, చిలుక మహేష్, అమ్రు నాయక్, కమ్మరిరాజు తదితరులు పాల్గొన్నారు. రామాలయ టెంపుల్లో మా బీజేపీ కార్యకర్తలం అందరం కలిసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృప మా అందరికి కలగాలని, దేశంలో కూడా అందరూ సుఖ ఆరోగ్యాలతో ఉండాలని ఆ రాముల వారిని మనసారా కోరుకుంటున్నాం. ఈ మందిరం మా టైంలో అయినందుకు చాలా గర్విస్తున్నాం. 500 సంవత్సరాలు ఎప్పుడో
ఎంతోమంది ఇది చేసినా కానీ ఆపినా కానీ మా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆలయాన్ని నిర్మించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. దర్పల్లిలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు భారతీయ జనతా పార్టీ మండల నాయకులు మైపాల్ యాదవ్. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎస్సీవాడలో ఇంటింటా తిరుగుతూ ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం, అంబేద్కర్ గురించి వివరిస్తూ అవగాహన కల్పించారు. అంబేద్కర్ను గౌరవార్థం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో 2015 నవంబర్ 26వ రోజున తొలిసారి రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నారు. దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగం అత్యంత పవిత్రమైందని, సర్వోన్నతమైందని 75వ వార్షికోత్సవ పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరిగిందని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అంబేద్కర్కు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా గౌరవార్థం ప్రకటించారని, అణగారిన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాల ద్వారా చరిత్ర కార్యక్రమాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల బీజేపీ అధ్యక్షుడు జిర్రమైపాల్, కోమటి దాసు, నల్లపెంటయ్య, చిలుక మహేష్, కోమటి దాసు, కరక గంగారెడ్డి, రాజశేఖర్ మల్లయ్య, అమృనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంవిధాన్ గౌరవ అభినయన్ ప్రోగ్రాంలో భాగంగా మన దేశ రచయిత రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి మంచి ఉద్దేశంతో మన డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్నడూ కూడా వారికి చులకన కానీ తక్కువ చేయకుండా శ్రీ నరేంద్ర మోడీ గారు, వాజ్పేయి గారు కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన లాంటి ఉత్తమ వ్యక్తికి బాబాసాహెబ్ అంబేద్కర్ అనే బిరుదును కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గతంలో 70 సంవత్సరాల నుంచి పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాజ్యాంగాన్ని రాసించినటువంటి ఈ నేతను ఎన్నడూ కూడా హక్కున చేర్చుకోలేకపోయింది. ఆయన చేసినటువంటి కార్యక్రమాలను వెనుకకు నెట్టేస్తూ తూట్లు పొడుస్తున్నటువంటి సందర్భాలు ప్రతి ఒక్కరు చూశారు. మన దేశ భవిష్యత్తు బాగుండాలని నాడు డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు దేశ విదేశాలు తిరిగి మన దేశం వేరే దేశాల కంటే ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ఆయన గారు మన భారత రాజ్యాంగాన్ని రచించారు. ఆయన లాంటి ఉత్తముడికి మనం బడుగు బలహీన వర్గాలను కలుపుకొని ముంగటికెళ్లే విధంగా ఆయన గారు చేసినటువంటి ఇలాంటి కార్యక్రమాలను ఈ భారతీయ జనతా పార్టీ నిరంతరం ముందుండి. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్లో ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో బుధవారం ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించారు. గ్రామ ప్రత్యేక అధికారి తహసీల్దార్ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో మండల స్థాయి అధికారులు పాల్గొని లబ్ధిదారుల జాబితాను చదివి వినిపించారు. జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో పలువురు గ్రామస్తులు అధికారులను నిలదీశారు. పేర్లు రాని వారు దరఖాస్తులు చేసుకోవాలని తహసీల్దార్ సూచించారు. గ్రామ సచివాలయ కార్యదర్శి రేణుక, ఎంపీఓ గంగామోహన్, ఆర్ఏ భరత్, మండల వ్యవసాయ అధికారి లావణ్య, మాజీ ఎంపీపీ నాగభూషణం, మాజీ ఎంపీటీసీ సభ్యుడు రామరాజు గౌడ్, పలువురు కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు గ్రామ సభలో పాల్గొన్నారు. ఎస్ఐ నరేష్ తన సిబ్బందితో వచ్చి సభ సజావుగా జరిగేలా బందోబస్తు ఏర్పాటు చేశారు. సిరికొండ గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిరికొండ గ్రామ పంచాయతీ ఆవరణలో సిరికొండ గ్రామ ప్రత్యేక అధికారి డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 4 పథకాలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహాల లబ్ధిదారుల ఎంపిక కొరకు ఏర్పాటు చేసిన గ్రామసభలో జాబితాను చదివి వినిపించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితాను ప్రకటించినప్పుడు అనర్హులను ఎంపీగా చేశారని గ్రామంలోని యువకులు ప్రశ్నించారు. దీంతో ఆ జాబితాను పై అధికారులకు పంపుతామన్నారు. అలాగే రైతు భరోసా అందించడానికి సాగుకు యోగ్యం కానీ అనర్హత కలిగిన భూములను, వాటి జాబితాను ప్రకటించారు. ఎవరికైనా సందేహాలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కొంతమందికి చెరువులో పట్టా భూములున్నాయని, ఆ భూములను రైతు బంధు వచ్చిందని, ఆ భూములను సాగుకు యోగ్యం కాని భూములుగా గుర్తించాలని కోరారు. అనంతరం రేషన్ కార్డులు, లబ్ధిదారుల జాబితాను చదివి వినిపించారు. అలాగే ఇందిరమ్మ గృహాల జాబితాను చదివి వినిపించి జాబితాలో పేర్లు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని, పేరు రానంత మాత్రాన ఆందోళన చెందవద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి నర్సయ్య, ఎంపీఓ తారాచంద్, గ్రామ కార్యదర్శి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే గ్రామ సభ లక్ష్యమని ఎంపీఓ రాజేష్ అన్నారు. దర్పల్లి మండల దమ్మన్నపేట్ గ్రామంలో ఎంపీఓ రాజేష్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో గ్రామస్తులు ముందు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ భరోసా పథకాలకు సంబంధించిన అర్హులను గ్రామస్తుల ముందు చదివి వినిపించి ఏమైనా అభ్యంతరాలుంటే వినతులు స్వీకరిస్తామని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ఈ సభ ఉద్దేశమని అన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి వ్యవసాయ భూమి, 1 గుంట కూడా భూమి లేకుండా 23 నుంచి 24 సంవత్సరంలో ఉపాధి హామీలో 20 రోజులు పనిచేసి ఉన్నవారు ఈ పథకానికి అర్హులవుతారన్నారు.
పథకాల్లో మా పేరు లేదని ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, ఈ పథకాలు ఎవరైతే అర్హులో వారు దరఖాస్తు ఇప్పుడు కూడా చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ఎంపీఓ రాజేష్, ఏవో వెంకటేష్, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్, గ్రామ కార్యదర్శి కార్తిక్, ఏఈఓ స్నేహలత, ట్రైనీ ఎస్ఐ కిరణ్, సిసి అరుణ, అంగన్వాడీ విజయ, కానిస్టేబుల్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల మేరకు జనవరి 26 నుండి 4 పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా ఈ పథకాల్ని అమలు చేసేందుకు ప్రభుత్వము రాష్ట్రం మొత్తం మీద 21 నుండి గ్రామ సభలు నిర్వహించడం కోసము ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం కేశారంలో గ్రామ సభ నిర్వహించి ప్రజలందరి ఆమోదంతో ఈ 4 పథకాలని ప్రజలకు తెలపడం జరిగింది. ఇప్పుడు దమ్మనపేట గ్రామంలో గ్రామసభ నిర్వహించి ఈ 4 పథకాలు ప్రభుత్వ ఉద్దేశాన్ని గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశం మేరకు నిర్వహించడం జరిగింది. ఈ 4 పథకాల గురించి ప్రజలందరికీ అవగాహన చేయడం జరిగింది. అందరూ ఆమోదంతో లబ్ధిదారుల క్రీడా పోటీలో క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని వక్తలు అన్నారు. ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో అర్బన్ కబడ్డీ క్రీడా టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నమెంట్కు జిల్లాలోని సుమారు 24 బాలుర జట్లు, 22 బాలికల జట్లు పాల్గొన్నారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిల్ నర్సయ్య మరియు ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో పూర్వ విద్యార్థి డాక్టర్ స్వామి కుమార్, ఫాదర్ జాయిస్ థామస్, ఫాదర్ మనోహర్, జిల్లా కబడ్డీ కోచ్ మీసాల ప్రశాంత్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా క్రీడాకారులను ప్రోత్సహించడానికి అదనపు డీసీపీ బసవారెడ్డి, ట్రాఫిక్ ఏఎస్పీ ఆంజనేయులు, సిఐ ప్రసాద్ క్రీడాకారులను పరిచయ కార్యక్రమంలో పాల్గొని అభినందించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది రాజ్కుమార్ సుబేదార్ పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. వారు మాట్లాడుతూ ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల క్రీడాకారులకు మేలు జరుగుతుందని, భవిష్యత్తులో వారు జిల్లాకు మరియు రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా ఈ క్రీడలో ఉపయోగపడతాయని వారు సూచించారు. Today the SFS school management conducting inter school kabaddi competition in honor of SFS feast our heavenly patron saint St. Francis de Sales. We aim at conducting this inter-school kabaddi competition to bring sportsmanship spirit, discipline, building character in children, above all building champions. We wish all the best for all the students. కమర్పల్లి మండలంలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో తమ పేర్లు రాలేదంటూ అధికారులను ప్రజలు నిలదీశారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కమర్పల్లి మండలంలోని ఉప్లూర్, ఆర్ఆర్ నగర్, బషీరాబాద్, హసకొత్తూర్, హినాయత్ నగర్, డీసీ తాండా గ్రామాల్లో గ్రామ ప్రజలు సంక్షేమ పథకాల్లో అర్హుల పేర్లు రాలేదని అధికారులను నిలదీశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు సంబంధించి అర్హులు అనర్హుల పేర్లు గ్రామస్తుల ముందు అధికారులతో చదివి వినిపించారు. ఈ 4 పథకాలకు సంబంధించిన జాబితాలో అర్హుల పేర్లు లేకపోవడంతో పలు గ్రామాల్లో ప్రజల అధికారులను నిలదీశారు. ఉట్లూరు గ్రామ అధికారి పార్టీ ప్రతిపక్ష పార్టీల నాయకుల మాట పెరిగి పెద్ద ఘర్షణగా మారింది. సమయానికి పోలీసులు వచ్చి అక్కడికి చేరుకొని ఘర్షణను సర్దుబాటు చేశారు. రెంజల్ మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ సభలు జరిగాయి. రెంజల్ మండలంలోని దూపల్లి, కల్యాపూర్, కిసాన్ తాండా, కందగుర్తి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల అధ్యక్షతన ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులో, ఉపాధి హామీ, జాబ్ కార్డుల్లో 20 రోజుల పని దినాలు, ఇతర అభ్యంతరాల కోసం దరఖాస్తు కౌంటర్లను ఏర్పాటు చేశారు. జాతీయ ఉపాధి హామీలో కొంతమంది పేర్లు 2 సార్లు నమోదు కావడం, అర్హులైన వారికి జాబు కార్డులో పేరు ఉన్నా తమ పేరు రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సంక్రాంతి ప్రయాణాలు పెరిగాయి. గత 10 రోజుల్లో జాతీయ రహదారులపై సాధారణం కన్నా రెట్టింపు సంఖ్యలో వాహనాలు ప్రయాణించాయి. అయితే ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో ట్రాఫిక్ సమస్య తగ్గింది. ముఖ్యంగా హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం, పతంగి కేతేపల్లి మండలం, కొర్లపహాడ్లతో పాటు హైదరాబాద్ టు వరంగల్ జాతీయ రహదారిపై బీబీనగర్ మండలం, గూడూరు టోల్ ప్లాజాలున్నాయి. ఈ టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ అధికంగానే ఉన్న వాహనాల ఫాస్టాగ్ను 2-3 సెకండ్లలో స్కాన్ చేయడంతో పాటు రాచకొండ పోలీసుల ముందస్తు చర్యలతో గతంతో పోలిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పాయని వాహనదారులు తెలిపారు. సంక్రాంతి పండుగకు ఈ నెల 10వ తేదీ నుంచే వాహనాల రద్దీ పెరిగింది. 10 నుంచి 14 వరకు విజయవాడ, వరంగల్ మార్గాల్లో, 15 నుంచి 19 వరకు హైదరాబాద్ మార్గంలో వాహనాల రద్దీ నెలకొంది. నిరుడు కంటే ఈ సంవత్సరం వాహనాల రద్దీ 10% పెరిగింది. పతంగి టోల్ ప్లాజా మీదుగా సాధారణంగా రోజుకు 35,000 లోపు వాహనాలు ప్రయాణిస్తాయి. సంక్రాంతి రోజుల్లో మాత్రం గతేడాది భోగి పండుగ ముందు రోజు
77,000కు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తే ఈసారి భోగి పండుగ ముందు రోజు 84,262 వాహనాలు వెళ్లాయి. కొర్లపహాడ్ టోల్ ప్లాజా మీదుగా రోజుకు 27,000 లోపు వాహనాలు ప్రయాణిస్తాయి. ఈ సంక్రాంతి రోజుకు సగటున 50 నుండి 60,000 వాహనాలు ప్రయాణించాయి. గూడూరు టోల్ ప్లాజా మీదుగా సాధారణంగా రోజుకు 22,000 వాహనాలు వెళ్తాయి. ఈ సంక్రాంతి రోజుకు సగటున 40 నుండి 55,000 వాహనాలు రాకపోకలు సాగించాయి. ప్రజాపాలన గ్రామ సభల బోగస్ సభలుగా ఉన్నాయని బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వెంల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. వేల్పూర్లో మీడియా సమావేశం నిర్వహించారు. విద్యార్థులారా, మీకు 5 లక్షల రూపాయలు ఫీజు కార్డు ఇస్తా అని చెప్పినాడు. ఏమైందని చెప్పి అడగండి గ్రామ సభలో. అట్లనే ఆడపిల్లలకి స్కూటీలు కొనిస్తానన్నాడు కాలేజీలకు పోయి ఆడపిల్లలకి. ఏమైంది స్కూటీలు అని చెప్పి అడగండి, ఈ గ్రామ సభల్లో అడగండి. అట్లనే నిరుద్యోగ యువకులారా, నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పి అన్నాడు ఎన్నికలప్పుడు. సంవత్సరం అయిపోయింది, దాని ముసు లేదు, మాట లేదు. నా యువకులకు నేను పిలుపునిస్తా ఉన్నాను, ఈ గ్రామ సభలో మీ నిరుద్యోగ వృత్తి 4,000 గురించి అడగండి, తద్వారా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెంచండి అని చెప్పి నేను నా నిరుద్యోగ యువతకు కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం. ఈ గ్రామ సభల్లో మీరు అధికారిని అడగడం ద్వారా, నిలదీయడం ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా వారిచ్చిన హామీలు మీకు చేరాలనే ఉద్దేశం తప్పిస్తే ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నా బాధ్యత నేను ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాను. యాదాద్రిలో ఎమ్మెల్సీ కవిత గిరి ప్రదర్శన చేశారు. అనంతరం బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజాపాలన గ్రామ సభలపై కవిత మాట్లాడారు. మన హక్కుగా మనకు రావాల్సినటువంటి రేషన్ కార్డులు కావచ్చు, వాళ్ళు వాగ్దానాలు ఇచ్చినటువంటి ఏ పథకాలైనా వాటి అమలు కోసం ప్రయత్నం చేయాలి. ఇక చివరిగా మా నల్గొండ ఆడబిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆడబిడ్డలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయలేదు. అది పెన్షన్ పెంచుతామన్నారు, పెంచలేదు. ఇప్పటికి కూడా గదే కేసీఆర్ పెన్షన్ పాత పైసలే 2,000 నెలకు వస్తున్నాయి తప్పితే తాత అవ్వలకు కొత్తగా పైసలు వస్తలేవు. మాకు బీడీ కార్మికులు ఉంటే వాళ్ళకు పైసలు వస్తలేవు. 18 ఏళ్ళు దాటినటువంటి విద్యార్థులు ఉంటే స్కూటీలు ఇస్తామన్నారు, అవి వస్తలేవు. మా ఆడబిడ్డలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు నెలకు, అవి వస్తలేవు. మరి ఈ విషయంలో ఆడబిడ్డలందరూ కూడా ఆలోచన చేయాలి. పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేయాలని చెప్పి నేను మా ఆడబిడ్డలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి పథకాలు వాళ్ళు ఇచ్చినామని చెప్పేటటువంటివి కూడా అక్క చెప్తున్నట్టుగా గ్యాస్ పథకం కావచ్చు, విద్యుత్కి సంబంధించినటువంటి సబ్సిడీ కావచ్చు, ఏవైనా కూడా అరకొరగానే అందుతున్నాయి తప్పితే కడుపు నిండా అందుతలేవు. కడుపు నిండా అన్నం పెట్టాలి, కడుపు నిండా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నది కేసీఆర్ గారి ఆలోచన అయితే కోతలు ఎట్లా పెట్టాలనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కొనసాగుతున్నది. కాబట్టి మీ అందరిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊర్లలోకి వస్తే మా ఆడబిడ్డలు అడగండి, మా కేసీఆర్ కిట్ ఎటుపోయింది, కళ్యాణ లక్ష్మితోని 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు, మరి అది ఎప్పుడు ఇస్తారని చెప్పి ప్రశ్నించి నిలదీసి నల్గొండ. ఇప్పుడు కొన్ని కుంభమేళాకు సంబంధించిన వార్తలు చూద్దాం. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో ఒకేసారి యోగి సహా యూపీ మంత్రులు పవిత్ర స్నానాలు ఆచరించారు. అతి పవిత్రమైన మహాకుంభమేళాను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం మొత్తం సందర్శించింది. సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, కీలక మంత్రి బ్రజేష్ పాఠక్ సహా 54 మంది మంత్రులు త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు ఆచరించారు, తర్పణాలు వదిలారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్న సంగతి తెలిసిందే. अभियोजन डायरेक्टरेट की घोषणा की भी व्यवस्था मंत्री परिषद ने उसको अपनी सहमति दी है और प्रयागराज, वाराणसी और आगरा, ये जो म्यूनिसिपल कॉरपोरेशन है हमारे, इन 3 महत्वपूर्ण म्यूनिसिपल कॉरपोरेशन में तीनों के बॉन्ड जारी होंगे. अब तक हमने लखनऊ और गाजियाबाद के बॉन्ड जारी किए थे, जिसके बहुत अच्छे रिजल्ट सामने आए हैं. यह म्यूनिसिपल कॉरपोरेशन की ब्रांडिंग करने का, उसके विकास को आगे बढ़ाने का एक महत्वपूर्ण माध्यम होता है और एक नई दृष्टि मिलती है और एक पहचान मिलती है संबंधित कॉरपोरेशन को.
यहाँ पर आप प्रयागराज के महत्व को आप देख रहे हैं। वैश्विक मंच पर इस समय हमारा प्रयागराज छाता हुआ दिखाई दे रहा है। మహాకుంభమేళాలో ప్రముఖ ఆధ్యాత్మిక సేవా సంస్థ ఇస్కాన్ అదానీ గ్రూప్ల ఆధ్వర్యంలో ప్రతిరోజు 1,00,000 మంది భక్తులకు ఉచితంగా భోజనాలను సమకూరుస్తోంది. మహాకుంభమేళాలో ప్రముఖ ఆధ్యాత్మిక సేవా సంస్థ ఇస్కాన్ అదానీ గ్రూప్తో కలిసి నిత్యం లక్షల మంది భక్తులకు భోజనాలు సమకూరుస్తుంది. తమ శిబిరాల్లో ఈ భోజనాలు వండి ప్రయాగ్రాజ్లోని కేంద్రాలకు చేరవేస్తుంది. ఆహారం పంపిణీకి అదానీ గ్రూప్ 100 వాహనాలు, వాలంటీర్లను సమకూర్చింది. దీంతో పాటు గీతా ప్రెస్తో కలిసి కుంభమేళాకు వచ్చిన భక్తులకు ఆరతి సంగ్రహ పుస్తకాలను ఉచితంగా అందిస్తోంది. మంగళవారం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కూడా తన కుటుంబంతో కలిసి ఇస్కాన్ శిబిరాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఇక్కడ భోజన తయారీలో వారు పాలుపంచుకున్నారు. యాత్రికులకు స్వయంగా వడ్డించారు. ప్రముఖ వితరణశీలి రాజ్యసభ ఎంపీ సుధామూర్తి మహాకుంభమేళాను సందర్శించి పుణ్య స్నానమాచరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాను ప్రముఖ వితరణశీలి రాజ్యసభ ఎంపీ సుధామూర్తి సందర్శించారు. 3 రోజుల పర్యటన నిమిత్తం ప్రయాగ్రాజ్ చేరుకున్న ఆమె పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. బుధవారం స్థానిక ఇస్కాన్ క్యాంపును సందర్శించి భక్తులకు స్వయంగా మహాప్రసాదాన్ని వడ్డించారు. తొలుత ఇస్కాన్ కిచెన్కు వెళ్లిన ఎంపీ అక్కడ వాలంటీర్లతో కొద్దిసేపు ముచ్చటించారు. మెషిన్లతో భోజన తయారీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కౌంటర్ వద్ద నిలబడి కుంభమేళాకు వచ్చిన భక్తులకు చపాతీ భోజనం వడ్డించారు. ఈ మహాకుంభమేళాను ఆమె తీర్థరాజ్గా అభివర్ణించారు. తన పూర్వీకులకు తర్పణం వదిలేందుకు ఇక్కడకు వచ్చానని చెప్పారు. భారతదేశానికి చెందిన సనాతన ధర్మం మార్గంలో విదేశీయులు సైతం నడుచుకుంటున్నారు. రష్యాకు చెందిన బాహుబలి బాబా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. మహాకుంభమేళాలో రష్యాకు చెందిన బాహుబలి బాబా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. 6 అడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహం, అందమైన ముఖ వర్చస్సు ఉండడంతో అందరూ ఆయన్ను బాహుబలి బాబా అని పిలుస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రాచుర్యం పొందారు. రష్యాలో ఉపాధ్యాయుడైన ఈయన ప్రపంచంలోని చాలా దేశాల్లో టూరిస్టుగా తిరిగారు. ఈ క్రమంలోనే 30 ఏళ్ల క్రితం భారత్ పర్యటనకు రావడం జీవితాన్ని మలుపు తిప్పింది. సనాతన ధర్మంతో ఇక్కడే ఆయనకు పరిచయం ఏర్పడింది. హిందూ ధర్మం గొప్పతనాన్ని గ్రహించి వెంటనే దాన్ని స్వీకరించారు. తన పేరును ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్గా మార్చుకున్నారు. భారత్లోనే కొంతకాలం ఉండి హిందూ పురాణాలు, ఇతిహాసాలను చదివాక నేపాల్కు వెళ్లి అక్కడ సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు. కుంభమేళా, మహాకుంభమేళాలు జరిగినప్పుడల్లా నేపాల్ నుంచి భారత్కు వచ్చి వెళ్తూ ఉంటారు. మహాకుంభమేళాలో రికార్డు స్థాయిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఇప్పటి వరకు 40 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. కుంభమేళా చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాతో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కలకలలాడుతుంది. జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో 40 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించనున్నారని అంచనా. ఈ కుంభమేళాకు సంబంధించిన స్పేస్ వ్యూ చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన ఎలా జరిగిందో హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ ఫెన్సింగ్ సెంటర్ సేకరించిన చిత్రాల్లో వెల్లడవుతోంది. తాత్కాలికంగా నిర్మించిన టెంట్ హౌస్లు, తేలియాడే వంతెనల ఏర్పాటుతో గత కొద్ది నెలలకు ఇప్పటికీ మధ్య తేడా స్పష్టమవుతోంది. ప్రయాగ్రాజ్లో ఏర్పాటు చేసిన శివాలయ పార్కు కూడా ఆ దృశ్యాల్లో కనిపించింది. 2024 ఏప్రిల్ 6వ తేదీన ఫోటోలో ఆ ప్రాంతమంతా ఖాళీగా కనిపించగా 2024 డిసెంబర్ 22, 2025 జనవరి 10 చిత్రాల్లో వివిధ మౌలిక సదుపాయాలతో పాటు అక్కడ శివాలయ పార్కు కూడా దర్శనమిచ్చింది. భారతదేశం మ్యాప్లా అది కనిపించింది. ఇదిలా ఉంటే 45 రోజుల పాటు సాగే ఈ మేళా ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 2 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరనుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే 12 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి కూడా లభిస్తుందని తెలిపాయి. 10,000 ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయని, ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుంచి 1 కోటి మంది పుణ్య స్నానాలు చేసేలా సౌకర్యాలను కల్పించామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే వెల్లడించారు. మహాకుంభమేళాలో శ్రీ మంగిరాములు మహారాజ్ చేపట్టిన ఉచిత ఇడ్లీ సాంబార్ సేవ 11వ రోజుకు చేరింది. భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత ఇడ్లీ సాంబార్ అల్పాహారానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తుంది. భక్తులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సాధువులు శ్రీ మంగిరాములు మహారాజ్ ఏర్పాటు చేసిన కుటీరాన్ని సందర్శించి ఇడ్లీ సాంబార్ సేవ చేసుకుంటూ మహారాజ్కు అభినందనలు తెలుపుతున్నారు. నందిపేట్కు చెందిన కేదారేశ్వర ఆశ్రమ భక్త బృందం కుంభమేళాలో ఇడ్లీ సాంబార్ సేవ చేసుకునే అదృష్టం మహారాజ్ ద్వారా లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. మరికొన్ని మండలాల వార్తలు. నిజామాబాద్లో వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సిఐ అంజయ్య, సిసిఎస్ సిబ్బంది 4వ టౌన్ పరిధిలోని పంచముఖి హనుమాన్ రోడ్ నంబర్ 7లో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఒక ఆర్గనైజర్, 2 మహిళలు, 2 విటులను పట్టుకున్నారు. వారి నుంచి 6 సెల్ ఫోన్లు, 5,900 రూపాయల నగదును సీజ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తెలంగాణలో భారీ పెట్టుబడికి ఎంఓయూ కుదుర్చుకున్న మరో కంపెనీ 10,000 కోట్ల రూపాయలతో 400 మెగావాట్ల ఏఐ డేటా క్లస్టర్ ఏర్పాటుకు కంట్రోల్ ఎస్ కంపెనీ అంగీకారం. గత ప్రభుత్వం రేషన్ కార్డులపై దృష్టి సారించలేదు. రాష్ట్రంలో 40 లక్షల మంది లబ్ధి చేకూరేలా రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నాం. కరీంనగర్ జిల్లా నారాయణపూర్లో నిర్వహించిన గ్రామ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం. పారదర్శకంగా అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాల లబ్ధి చేకూర్చాలి. జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన సంక్రాంతి ప్రయాణాలు. 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రోజుకు సగటున 40 నుండి 50 వేల వరకు హైదరాబాద్కు వాహనాల రాకపోకలు. జిల్లాలో ఆర్టీసీకి పెరిగిన సంక్రాంతి ఆదాయం. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం. హైదరాబాద్లోని పలు చోట్ల ట్రాఫిక్ జామ్. బీజేపీ కార్యకర్తలకు అన్ని వేళలా అండగా ఉంటా. తన కార్యాలయంలో బూత్ స్థాయి కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా 13.65 లక్షల చెక్కులను అసెంబ్లీ కన్వీనర్లు, మండలాల ఉపాధ్యక్షుల చేతుల మీదుగా పలువురు బాధితులకు అందజేత. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలకు దరఖాస్తు చేసుకుని వారు ఈ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో బ్రహ్మాజీవాడ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించిన సీఎం యోగి, కేబినెట్ మంత్రివర్గం. అర్హులందరికీ సంక్షేమ పథకాలు లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం. ఆర్మూర్, మోర్తాడ్ మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. అయోధ్యకు గణనీయంగా పెరిగిన భక్తుల రద్దీ. అయోధ్య బలరాముడి ప్రాణ ప్రతిష్టకు నేటితో ఏడాది పూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.